19 సంవత్సరాలు వారి జీవితంలో ప్రభువా మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి కొరకు ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి తెలుస్తూ ఉంటున్నాం. ప్రభా మరి బాప్తిసం కొరకు సిద్ధపడ్డారు. ఈరోజు ప్రభావ మరి వెళ్తున్నారు. సహాయం చేయండి, చెప్పడండి, వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభావ. మరి ఈ యొక్క హస్తక్షేపం కూడా మాట్లాడారు ప్రభావ. వాళ్ళ బాప్తిసం ద్వారా తర్వాత వాళ్ళు చేయాల్సిన కార్యాలు దైవ కార్యం కొరకై, దేవుని కొరకై వాళ్ళు సంపూర్ణంగా చేయడానికి అనుగ్రహం చూస్తుంది. ఆశ్రయించండి ప్రభావ, సహాయం చేయండి. కోరుకోండి మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చున్నాయన జ్ఞాపకం. బాప్తిసం వాగ్దానం కూడా వారి జీవితాలతో కావలసినటువంటి సరైన వాగ్దానం మీరు అనుగ్రహించవలసి మనం చూస్తున్నాం ప్రభావ. మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ అయిపోయే పరంగా మీ సంధి కాపుదం చూస్తూ మనం చేస్తాం. మా ప్రార్థన దేవ మీకు ఎంతో వదనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాసులు చెల్లిస్తూ వెళ్తుండగా మీ సన్నిధి కాపుదం చూస్తారు. ప్రభువుని యేసునామమున ప్రార్థించాలి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.
बोलिए जिंदा खुदावन यीशु मसीह की राजुला राजैన యేసు ప్రభువునకి అమ్మా మీరు ఇక్కడ ఉన్నాడు పిల్లలు తీసుకొని రావాల్సిందిగా సైన్స్ పిల్లలు వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. చేర్చబడినటువంటి పాటలలో 12వ పాట యేసుప్రభు నమ్ముకున్నావా? యేసుప్రభు నీ పాపాలు క్షమించినాడా? యేసయ్య రక్తంలో నిన్ను కడిగినాడా? మరి కష్టాలు వస్తాయి, నిలబడతావా? ఆదివారం చేస్తున్నా ప్రార్థన ఆరాధన చేస్తావా? చేస్తున్నావా? రాజే కదా. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, బిడ్డ రాజు కొరకే ప్రార్థిస్తున్నాం. అతడు యవన దశలో మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించినారు. అతడు ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వివిడకి బాప్తిస్మం ఇస్తున్నాం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, తన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, తన విజయమిచ్చును. ఓ సమాధి విజయ మరణమా పాపాలు క్షమించినాడా?
రక్తంలో నిన్ను కడిగింది కదా, మరి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తే ఏం చేస్తావు? నిలబడతావా, పడిపోతావా? పెద్దలు బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఫోటో లేదు ఇంట్లో. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, జరిగిన కొరకై ప్రార్థిస్తున్నాం. యవన దశలో మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించడానికి మీరు కృప చూపినారు. ఆమెలో మీరు కలిగించినటువంటి సెలవు కార్యములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ గణనామమును బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం. ప్రీతండి, మీ కొరకు సాక్షిగా నిలబడటానికి కొరకై మీరు జగత్పునాథ వేదికకు మునిపే ఆమెను ఏర్పాటు చేసుకున్నారు. ఆమెలో మిమ్మల్ని నమ్మినప్పుడు ఈ రక్షణ కార్యమంతా దేవుడు నా కొరకు చేసి ముగించినట్టు విశ్వసించినది. బహిర్గతంగా శత్రువు ఎదుట, సాధారణ సమాజం ఎదుట, స్వరక్త నుంచి సంపాదించిన సంపత్తి ఎదుట సాక్షాత్తుగా తీసుకుంటాను కొరకై ఆ బిడ్డ బాప్తిసం చేసుకోవడానికి సిద్ధపడి ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తున్నాను. దైవ జన్మముందు వారే లోకముంజయంతురు, లోకముంజయంతు విజయమే మహా విశ్వాసము. దైవ జన్మముందు వారే లోకముంజయంతురు, లోకముంజయంతు విజయమే మహా. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అదే ప్రకారం శరీరంలో నేను ఒక అవయవం. ఇదేంటి
ద్వారానే జ్ఞాపకం చేసి అయ్యా నా నామకరణమైన పాపాన్ని కలిగిన పరిశుద్ధత వచ్చి నేను ఏం చేసుకున్న తండ్రి నా భారాన్ని నా దుఃఖాన్ని నా మీద అన్నింటిలో కూడా నాకు దూరమైన తలుచుకుంటూ అయ్యా నా బాధను పోల్చుకుంటూ వస్తున్నారు దేవుడికై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రభుత్వం సమర్పిస్తున్నాం. ఒక బ్రదర్ అలాంటి కృప మనకు చూపాలని ఆయన కోరుకుని నా మాట జాగ్రత్తగా వింటే ఆలకిస్తే కాబట్టి ఆయన ఆలకించినప్పుడు మనకు నిబంధన చేస్తాడు, మనము ఆయన కృపలో పాల్గొంటాం. ఇది దీనికి సారాంశం. తర్వాత మనం చూస్తూ ఉంటే 6వ వచనం కూడా మనం ఈ అధ్యాయం అంతా కూడా మనకు చెప్తుంది, మీకు యెహోవా మీకు దొరుకు కాలం అంది ఏం చేయాలంట, వెతకాల. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోవాలా, సమీపంలో వేడుకోవాలా, వెళతారు. అంటే ఇప్పుడు దేవుడు ఆయన కృప చూపినాడు కదా అని, ఆ కృప చూపినందు కదా అని పాపంలో నడవకూడదని మాట కదా. రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం, రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉండుమా. కదా దేవుడు శాశ్వతమైన కృప చూపిస్తే మన ఇష్టానుసారం మనం జీవించడం ద్వారా మా కృప చూపిస్తాడులే అనుకుని మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు బాప్తిస్మం వాగ్దానం అంటే ఆయన కృపలో నిలిచి ఉండాలి. అట్లా దావీదు ఆయన మాట విన్నాడు, ఆయన మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాడు. అలాంటి యొక్క జీవితం ఉన్నప్పుడు శాశ్వత కృప చూపిస్తాడు, మనలో విడువగా ఎడబాక ఉంటాడు. దానికి ఒకటే సూత్రము, ప్రభువును మనము వెంబడించాలా అని మాట. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన సన్నిధిని అంటే మన జీవితాంతం కూడా ఆయన సన్నిధి కొరకు చిన్న చిన్న వేటి వాటి కొరకై లేకపోతే దేని కొరకే మన ప్రభు సన్నిధిని దూరం చేసుకోకూడదు. కాబట్టి అలాగ మనము జీవించడానికి ప్రభు మనకు సాయం చేయాలి. ఇది పద్దెనిమిది 10 నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాంచెలు నీ మీదకు ఎవడు రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని ప్రభుతో చెప్పగా. కాబట్టి నాకు తెలిసి ఇది సేవ వాగ్దానం అనిపిస్తుంది. తర్వాత మీ ఇష్టం. ప్రభు అంటున్నాడు, ఏం చేశాడు, మాసిదోనియాకి వెళ్ళినప్పుడు అక్కడ మరి పౌలు ఒక గొప్ప కార్యం చేశాడు. చేసిన వెంటనే ఏమైందంటే వస్త్రాలు అని అక్కడ మామూలుగా అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ప్రభువుని అంగీకరించలేదు. 5వ వచనంలో యూదులు దృఢంగా సాక్ష్యం ఇచ్చినప్పుడు వారి ఎదురాడు తీసినప్పుడు అతను తన వస్త్రాలు దులుపుకొని మీ నాశనం మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అతని ఇల్లు సమాజ మందిరం ఆనుకుని ఉంటే సమాజ మందిరంలో ఉన్న క్రిస్పు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బాప్తిస్మం ఇచ్చాడు. దర్శనం ముందు ప్రభు మాట్లాడుతున్నాడు, ఏమని, నేను ఎదిరించానని నువ్వు వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ పట్టణంలో నాకు బహుజనము ఉంది, ధైర్యంగా నువ్వు మాట్లాడు, నేను నీకు తోడైన మాట చెప్పుకోవాలంటే జీవితాంతం దేవుని సేవా పరిచయంలో మనం ఏం కావాలా, సేవ చేయడానికి ఆ మాట అన్నాడు, నేను నీకు తోడైనా నువ్వేం చేయాలా, నీకు హాని ఏది రాదు, ఈ పట్టణం బహుజనం ఉన్నది, దేవుని వాక్యము బోధించాలా, రాత్రి వేళ మౌనంగా ఉండాకు, దేవుని గురించి ఏం చేయాలి, అన్ని విషయాల్లో అన్ని రీతిలో మనం ఏం చేయాలా, మౌనంగా ఉండకోకుండా ఉండాలి.
ఎందుకు వచ్చిందిలే ఈ తిప్పలు అనుకుంటే ఆ వాగ్దానానికి మనకు సంబంధం. అది ప్రభువునితో మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉండాలి, నేను నీకు తోడే ఉన్నాను. ఏదైతే దేవుడు మనకి ఏదైతే చెప్పాడో, మనము దేవుడైతే మనకు దేవుడు చెప్తున్నాడో వాటిని మనం ఏం చేయాలా? దైవబిడ్డల ద్వారా మనం ఏదైతే ఉన్నామో, మనము అవిశ్వాసమైన వారి లోకస్లో ఏదైతే చెప్పాలో అది మనం ఏం చేయకూడదు, చెప్పకుండా ఆగిపోకూడదు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదనే యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుని వద్దు, నేను నిన్ను పంపు వారిందరి యొద్దకు నీవు పోవలను, నీ కార్యమైన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుండా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. 9వ వచనం, యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలా, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను కదండి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? చెప్తున్నాడు, నువ్వు పో చెప్పు అంటున్నాడు. ఇంకా 17వ వచనం, కాబట్టి నువ్వు నడుము పట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినంత వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. దీని మీద చెప్తున్న మాట, భయపడాలను వెళ్ళి దేవుని గురించి, దేవుని మాటల గురించి మనం ఏం చేయాలి? చెప్పాలి. దేవుడు మనకు చెప్పింది మనం వినాలా? మనం ఎవరికైతే చెప్పాలనుకుంటారో వాళ్ళకి మనం ప్రభు మాటలు చెప్పాలి. ఆగకోకుండా ఆ మాటలు మనం ఏం చేయాలి? సరే, మన జీవితాంతం కూడా ఎందుకు దేవుడు ఇచ్చాడు, భయపడాకు, నీవు మాట్లాడు. లోకంలో అన్ని విషయాలు మాట్లాడతాం, దేవుని గురించి మాట్లాడాలంటే మనం నోరేమో కొద్దిగా సిగ్గు, అవమానము, అవి ఏముందిలే ఇప్పుడు ఏముందిలే అంటాం. కానీ అన్ని విషయాల కంటే దేవుడి గురించి మనం ఏం చేయాలి? మాట్లాడాలి, చెప్పాలి. ఒకవేళ దేవుడు నా వాగ్దానం కూడా అదే, దీని మీద 1వ అధ్యాయం సేవా వాగ్దానం, నేను నిన్ను రూపించాను, గర్భంలో పుట్టకమునిపై నిన్ను ప్రతిష్ఠించాను, కాబట్టి జనులకు ప్రవక్త నిన్ను నియమించాను. కాబట్టి ప్రకటించు, మాట్లాడు. మనం గుర్తించుకోవాలా, దేవుడు మనకేం చెప్తున్నాడు, ప్రకటించమన్నాడు, ఎందుకు సాక్షిగా ఉంచాడు, దేవుడికి చెప్పాలా. నాకు తెలిసిందే, తెలియదు కాదు, తెలిసిందే మనం ఏం చేయాలి? ఇతరుల ప్రజలకి చెప్పాలా, వారికి దేవుని నుంచి దేవుని మాట. కాబట్టి గుర్తించుకున్నా, ప్రభు మనతో మాట్లాడమాట ఏందిక మీదిక 8 పెట్టిందా? పెట్టగలిగిన భయపడవు, వర్షం లేని కాలంలో ఏదిక 8 పెట్టిందా? ఏదిక అధ్యాయం 8 18 లేదే. నాకుంటే నా లోపల సమస్యలు వచ్చి నేను దేని చేత వాడు జలం యొక్క నాటబడిన చెట్టుమని ఉండడం, అది కాలంలో ఊరడం, దాన్ని వేలు తరడం, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండదు, వర్షము లేని సంవత్సరంలో చింత నందదు, కాపు మానదు. కాబట్టి దేవుని వాక్యం యొక్క వర్షము వలె మనం ఎప్పుడైతే దాన్ని మనం ఆహ్వానిస్తామో, మన హృదయం చేర్చుకుంటామో, చెట్టు పచ్చగా ఉంటుంది. వర్షంతో పోలుస్తున్నాడు కదా దేవుని వాక్యము. వర్షం యెహోవా వాక్యము దివారాత్రులు ధ్యానించేవాడు ఎట్లుంటాడు? ధనుడుగా ఉంటాడు, ఆశ్రయించవద్దు. నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆధారం చేసుకుంటూ తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపం. ఇదేంటి? నరులను ఆశ్రయించి తన శరీరును తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా ఎదుట తొలగించుకునేవాడు. కాబట్టి నేను కూడా యెహోవా నాటిన చెట్టు వలె, చెట్టు అంటే వాక్యమే మనకు నిరంతరంగా చక్కగా మరి మనం చిగురింపజేసేదిగా మనం చూస్తాం. దేవుడి వాక్యం దివారాత్రం చేయాలా, ధ్యానించాలి. దేవుడి వాక్యం కూడా మనం చిగురిస్తాం. కాల్ చేస్తున్నా మరి
అది ఎందుకు చూశారు? మనం ఎక్కువ మనుషులు ఆలోచించాలి. అదే కింద చూస్తే హృదయం రోషకరమైన ఘోరమైన వ్యాధికారి దానికి ఏం కూడా వాడు మనం మనుషులం కదా, దేవుడి మీద ఆధారపడి పని చేస్తే మనం ఎప్పుడో ఏదో లభించాలి. కానీ మనం ఎక్కువ ఆధారపడి దేవుడిని ఫస్ట్ మాట్లాడాలి కదా. మనకి ఏది వచ్చినా కానీ నరుడి దగ్గరగా పోతాం కానీ దేవుడి దగ్గర పోతాం. అదే జరిగింది. అదే అందుకని ఆ పైన గుర్తొచ్చింది. మనం పోయేదే ఫస్ట్ మనుషుల దగ్గరికి వంటలు చేసుకొని అర్జీలు చెప్పి వాడి కాలు పడతాం. కానీ అదే దాన్ని కరెక్ట్ గా దేవుడి దగ్గర ఇస్తే దాని కింద కూడా ఉంది. ఎవరైతే నమ్మకం ఇచ్చే వాడికి కానీ మనం ఉంటాం కదా. అదే మనిషి యొక్క స్వభావం అంటే మనిషి కనపడే దేవుడి కంటే కనపడే మనుషులకి అందుకనే హెచ్చరికలు ఉంటాయి, ఇది ఉంటాయి. కాకపోతే అయితే స్పష్టంగా చెప్తుంది అదే. అదే సరే ప్రార్థన చేసుకుందా. పరలోకమందున తండ్రి, ప్రభువుని యేసునామమున స్తోత్రాలు తెలుస్తా ఉంటున్నాం. ధన్యకరమైన సమయం వారు ప్రభావ ఇప్పుడు కలిసి బాప్తిసం తీసుకునే ఉద్దేశంతో కూడా ఎన్నో సమయాలు ప్రభావ మరి పోయినాయి. అయితే ఇది నాన్న ఎఫ్ఎస్ ప్రార్థన బాప్తిసం పొందడానికి చూపుతూ వారికి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాము. ప్రభావ లాగిన ప్రకారంగా తండ్రి భయపడాకు అపుస్తకాలను భయపడాకు ఈ పట్టణంలోకి ఎక్కువ జనం ఉంది, నువ్వు నేను చెప్పిందిగా చెప్పాలని ప్రభావ అపుస్తకం ప్రభావ ఈ మీద కూడా అదే మాట మాట్లాడుతుంది. కాబట్టి తండ్రి మీ దాసుడు తనకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి ప్రభావ పరిపూర్ణంగా చూపించండి, నడిపించండి. ఏ మార్గంలో మరి ఎలాంటి మార్గం నడవాలో చూపించండి. సరైన మార్గం వాగ్దానానుసారంగా మార్గం నడుచుకోవాలి. కానీ ఇప్పటి నుంచి నమ్మిన దేవుణ్ణి, నమ్మినటువంటి విశ్వాసాన్ని అనేకమైన వారికి బోధించి అనేకమైన వారిని ముసలి నడిపించబడగా చేయండి. విధాసాలు కూడా స్నేహితులు కూడా ఆ వాగ్దానం బట్టి స్తోత్రాలు తెలుస్తుంది. దావీదు చెప్పినటువంటి శాశ్వతమైన కృప ప్రభావ మరి సూర్యుడు అస్తమించిపోయినప్పటికీ, చంద్రుడు రాకపోయినప్పటికీ, భూలోకం అంతా నశించిపోయినప్పటికీ దావీదు చూపిన కృప నేను చూస్తానని ప్రభావ మీరు సహించిన మాట తీసుకుంటున్నాను. 3 కూడా ఒకటి స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. నిరాశాలు ఎప్పుడంటే నా మాట విని ఈ మాట వాటి తన జీవితంలో మీ మాట విని మీ కృపకు పాత్రలు కావడం జరుగుతుంది. కృప ఉంది కదా అని ప్రభా తన ఇష్టానుసారం జీవించి మీ సన్నిధికి రాకోకుండా, ఒకవేళ దూరం కాకోకుండా కనికరించు ఆయన. ఆ కృపను గుర్తు చేసుకొని నేను ఏమంటే దాన్ని నాకు ఇంకా ప్రభు కృప కావాలని ప్రభువుకు దగ్గరగా మీకు దగ్గర కావడం చూపించండి, సహాయం చేయండి. సంవత్సరం వారికి ఇచ్చిన సంవత్సర వాగ్దానం కూడా పట్టించుకోవద్దు. ముఖ్యంగా మీ మీద ఆధారపడ్డ మనుషుల మీద కాకుండా సహాయం చేయండి. మేరకు కూడా జ్ఞానంతో తరబడి ఇచ్చిన వాగ్దానం కూడా స్తోత్రాలు. ఆ ప్రభావ మరి ఆ నీరు కట్టిన తోట వల్ల పిల్లలకు కూర్చుని నీడగొట్టవాలి. ప్రభావ ఆకు వాడకమైనటువంటి మాట ఇది మాట స్తోత్రాలు. నా జీవితం కూడా ప్రభావ ఆత్మీయంగా ముందు కొనసాగుతుంది, ఆత్మీయంగా చీలింపజేయనైనా కనిపించండి. ఆత్మీయతలు అనేకులు వారికి చీలింపజేయబడగా ప్రభావ మీ జ్ఞానం ఆయన ఆయన కూడా నడవడన్నా కూడా నింపాడు, తన కూడా కనికరించాడు. కుటుంబానికి ఇప్పటి నుంచి అక్కడ ఉన్న దినాల నిపుణుల్లో నమ్మకమైన విశ్వాసులుగా మీ కొరకు జీవించగలిగే బిడ్డలుగా మీరు చేయవలసిన వారు చేయవలసిన పనులు, వారు చేయవలసిన పరిచర్య, వారు చేయవలసినటువంటి ఆత్మీయ కార్యములు, భౌతిక కార్యముల్లో నిలిచి ఉండే బిడ్డలుగా మీరు చేయాలని కనిపించింది. మీ చిత్తం సహాయం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రోత్సహించండి. ఆ సంఘంలో అనుగుణంగా మీరు ఉన్నందుకు వాళ్ళు ఉంచినందుకు కూడా మీరు ఇస్తారు. ఓ ప్రభా వారు కుటుంబంగా వ్యక్తిగతంగా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి బిడ్డలుగా మీరు చేయవలసి మీద వేడుకుంటున్నాం. సహాయం ప్రభావ మీకు వందనాలు చూస్తూ ఇద్దరు మీరు చేసి మేలుబడి స్తోత్రాలు దీవించి ఆశ్రయించి ఇద్దరు మొదలుకొని వారి నిత్యాశతో నింపి మీ కొరకు కూడా వారు జీవించగలిగిన అనేకులకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించి వస్తున్నాం. వారి జీవితాంతం మిమ్మల్ని సేవించే కుటుంబంతో మీరు సేవించడం అనుగ్రహించి వస్తున్నాం చేస్తున్నాం. మహిమాగణదాస్తి జ్ఞానం చేసుకుంటున్నాం. సంపూర్ణ కార్యం జరిగించండి. ఓ ప్రభావ మీ పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చవలసిన స్తోత్రం తెలుస్తుంది. యేసు ప్రభు నా ప్రార్థించడం నడుచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమిస్తూ పరిశుద్ధాత్మ సహవాసం మొదలైన వారికి ప్రవేశ స్నేహితులు కుటుంబానికి వారికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేళ్ళు రాక
కాడ చూడు మేనక్క బించ ఏం చేస్తుందో ఒరేయ్